అనుకోండి మీ జనాలు చూస్తారంతా తిరిగా కొప్పులోటి మూలక్కడగా చిన్న మల్లి చెట్టు పెరుకురాలదా అది ఇంటి నాటింటి నీళ్ళు పోస్తూనే ఉన్నాయి పెద్ద ఎప్పుడు ఇప్పుడు ఈరోజు ఇడిపోయింది బాగా అది మన చెట్టేనా మన చెట్టేమమ్మా ఇదే మస్తానని చెప్పేసి జాంకాయ ఎత్తుకుని పోతే ఆ జాంకాయ ఊరికెళ్ళిపోయి నన్ను ఊరికేసింది అది అమ్మో వద్దులే మంచిదే అవునవును ఏడొద్దు బామా ఇంటి కట్టురా అవునా పాప ఎదురు కాకేసి అరే కానికప్ప సమస్య మతంలో ఉన్నారా వాళ్ళ కాటుకెళ్ళి కాపాడేసుకోరా అవునా చెప్తాను చెప్పాలి అవునవునులే ఆ స్వామి కంపు కొట్టి పిలిచి పెద్ద అయిపోయినానులే అవునా వచ్చే అమ్మా నువ్వంటే ఇష్టమో తెలుసా నాకు వారాల్లో పెట్టి తలుపుకుంటాడు ఓ అమ్మా లేదెల్ల బుగ్గల తోడు లేదెల్ల బుగ్గల తోడు
ఆ, ఎవరు చిక్కులు పిలిచినా వెళ్ళమాకే స్వామి. అలాగేనమ్మా. ఏ రోజులు బాగా అలాగనే. ముఖ్యంగా ఇట్లాంటి రోజులు పిలిచినారు అనుకో ఆ, అసలు వెళ్ళమాకే. నేను గేడు పెట్టుకుంటే నువ్వు వచ్చేందుకు గేడే తేను. తలుపు భద్రంగా వేసుకో. ఆ, ఇవన్నీ ఏడువే నీకు? ఇవా మా పుట్టింటి వాళ్ళు వచ్చింది ఇది. అవునా? అంటే నీకు తెలియలేదు లేదా? సరే సరే. నువ్వు అన్ని అనుమానిస్తావు పోయి. ఎదురు స్వామి కేకేసి పాండవులు స్వామి ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళ కాడికి వెళ్ళి కాపాడేసుకోవడానికి కేకేసిండు. దానికి పోతాను. అలాగే నువ్వు ఇంటికి పిన్నే వచ్చా. భద్రం వెళ్ళొచ్చి నువ్వు ఇంటికి పిన్నే వచ్చామమ్మా. ఎవరింటికి వెళ్ళమాకు. నేను ఆడ పోను. ఎవరున్నా ఇట్లాంటి వాళ్ళు పిలిచినారు అనుకో రావద్దా? పోనమ్మా. నేను కష్టపడి చేస్తా. అలాగనే. ఆ, పోతున్నా మా అక్క ఆడిపోతుందమ్మా. ఇక్కడే ఉంది పెట్టిన దగ్గర ఉన్నదా? పెట్టిన సిద్ధి వచ్చా కిందేగా మన తెచ్చి కదా నీకు ఎవరదా ఏందా అదే చీర కింద కట్టుకునేది చీర కింద సైడాలా కాదా పావడనా అమ్మ అది అది అత్తనే నా చెల్లికి తెచ్చిన వద్దే కావాలంటాను మీ అక్క. ఎవరా? మీ అక్క మా అక్క ఇంటికాడికి చూపిస్తా. సరే ఎట్టో తెప్పగా నువ్వు భద్రమే స్వామి. పద్దెమాట నువ్వు పిన్నే వచ్చామమ్మా. ఎవరి దగ్గరికి వెళ్ళమాకే. అలాగే నువ్వు పంట